Hi everyone, myself K. Akila. As we all know, a very much awaited moment has come. TS essay results were out and I have secured the first position in women's category with 263 marks. A very happy moment which cannot be expressed in words. So on this occasion, I would like to thank my institute which has given me the huge support, the Toppers Institutes and the faculty. I think this is the right moment to express my gratitude towards my institute because it has done a lot to me. ఎందుకు అంటే ఇక్కడ నుంచి నాకు వచ్చిన ఫ్యాకల్టీ సపోర్ట్ కానివ్వండి లేకపోతే ఎన్విరాన్మెంట్ సపోర్ట్ కానీ నాకు చాలా యూజ్ అయ్యాయి. ఈ సపోర్ట్ వల్లే నేను నా సక్సెస్ని చాలా తొందరగా రీచ్ అవ్వగలిగాను. కమింగ్ టు ఎన్విరాన్మెంట్ అంటే డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి, ఇంకా మెయిన్ స్టడీ హాల్స్ ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా, చాలా సిన్సియర్గా. కమింగ్ టు టెస్ట్ పేపర్స్ కూడా కానివ్వచ్చు, మంచి స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్ పేపర్స్ ప్రొవైడ్ చేయడం, ప్లస్ అంటే ఏ రోజు జరిగిన చాప్టర్ మీద ఆ రోజు ఎవ్రీడే డైలీ టెస్ట్ ఉండేది అండ్ ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్. అండ్ కమింగ్ టు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవ్రీ థర్స్డే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉండేది. సో పాలిటీ ఒక థర్స్డే, నెక్స్ట్ జాగ్రఫీ, నెక్స్ట్ హిస్టరీ. అండ్ హిస్టరీలో కూడా ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అలా డిఫరెంట్గా ఉండేవి. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే మెయిన్ ఎస్ఐకి కావాల్సిన సబ్జెక్ట్ అర్థమెటిక్స్. సో అర్థమెటిక్స్ కూడా ఎవ్రీ థర్స్డే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ పెట్టేవాళ్ళు. కొన్నిసార్లు అర్థమెటిక్స్ సపరేట్, రీజనింగ్ సపరేట్, ప్యూర్ మ్యాథ్స్ సపరేట్గా పెట్టేవాళ్ళు. అంతగానం ప్రాక్టీస్ చేయడం వల్లే అర్థమెటిక్లో కూడా మంచి స్కోర్ గెయిన్ చేయగలిగాము. So I wanted to thank faculty and the management and the supporting staff and each and every one of Toppers Institute. Thank you so much and thank you Venkat Reddy sir for the opportunity. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక. నేను బీబీ నగర్ నుంచి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ రాకముందు నాకు అసలు ఏం తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ద్వారా నాకు చాలా నేర్చుకున్నాను. ఇక్కడ డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు జరగడం వల్ల నాకు చాలా యూజ్ అయింది. అది నేను ఏఆర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. హాయ్, హలో ఎవ్రీవన్. నా పేరు సూపర్ సాయి కుమార్ యాదవ్. నేను డిస్ట్రిక్ట్ ఫ్రమ్ మేడ్చల్ మల్కాజ్గిరి. నాకు ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. స్టేట్ సెకండ్ ర్యాంక్. మై మార్క్స్ ఆర్ 146.8. అండ్ నాకు కృషి చేసిన టాపర్స్లో చాలా సార్స్ ఉన్నారన్నమాట. మా కళ్యాణ్ రమేష్ సార్, మా మార్కెండేయ సార్, పాలిటీ మార్కెండేయ సార్ నాకు చాలా కృషి చేస్తారు అనమాట. ఇంక మా టాపర్స్లో నాకున్న స్టడీ హాల్స్ అయినా, కృషి చేసే సర్స్ అయినా, ఈవెన్ గ్రౌండ్ అయినా, ఏదైనా చాలా కృషి వాళ్ళ వల్లనే ఈ పొజిషన్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా యాక్చువల్లీ ఇంకోటి ఏం చెప్పాలంటే మాకు కృషి ఎందుకు ఇంత పట్టుదల ఎందుకు, ఇంత ఈజీ జాబ్ ఎందుకు కొట్టాల్సి వచ్చిందంట. మాకు డైలీ ఎగ్జామ్స్ ఉంటుండే అనమాట టాపర్స్లో. ఈవినింగ్ 4కి, అయితే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ ఉంటుండే. దాని తర్వాత 5 to 6 వరకు 1 hour ఎగ్జామ్ ఉంటుండే మాకు. ఈవెన్ ఎగ్జామ్స్ అయిపోయినాక కూడా డౌట్ సెక్షన్ ఉంటుండే అనమాట. మాకు డౌట్ సెక్షన్ ఉంటుండే అనమాట. ఏ మ్యాథ్స్ అయినా, జిఎస్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ అయినా, ఎనీ సబ్జెక్ట్ దేర్ విల్ బి డౌట్ క్లారిఫికేషన్ ఇన్ టాపర్స్. దానివల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది అలా. అందుకని టాపర్స్ వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టాపర్స్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ కలిగించినందుకు. స్టడీ హాల్స్ కూడా మాకు చాలా యూస్ఫుల్ అయినాయి. స్టడీ హాల్స్లో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండేది. మాకు చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేసారు. మేము కట్టింది 10,000 రూపాయలే. కానీ ఈ 10,000 రూపాయల్లో మా లైఫ్ మొత్తం సెట్ అయ్యేలా మమ్మల్ని 2 సంవత్సరాల వరకు, ఒక చిన్న పాపకి ఎలా అంటే చదువు రాదో అట్లా మాకు చిన్నప్పటి నుంచి మేము ఎట్లయితే చదువుకున్నామో ఈ 2 yearsలో మాకు చిన్నప్పటి నుంచి నడుచుకున్న దానికంటే ఎక్కువ నేర్పించారు మాకు. ఇది చాలా హ్యాపీగా ఉంది నాకు. మా సార్ వాళ్ళు వెంకటరెడ్డి సార్ అయితే ఎప్పుడు వరకు అయినా సరే నైట్ టైంలో చదువుకున్నా కానీ చదువుకోండి అమ్మా, హెల్ప్ అవుతుంది, మీరు బాగుపడడం కొరకే కదా ఇంటికాడ నుంచి వచ్చారు, మీరు చదువుకోవాలి, అమ్మ వాళ్ళు మిమ్మల్ని చూసి గర్వపడాలి, ఊర్లో వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి గర్వపడాలి అని చెప్పేసి అంటారు. మా టాపర్స్ ఇన్స్టిట్యూట్ స్టేట్ ర్యాంక్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక కానిస్టేబుల్కి వస్తే ఇంకా thousands of members మా ఇన్స్టిట్యూట్ నుండి సెలెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కల్పన. ఐఎమ్ ఫ్రమ్ ఉప్పల్, హైదరాబాద్. నాకు ఎక్సైజ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. అండ్ నేను కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్ పేరు టాపర్స్ ఇన్స్టిట్యూట్. ఇది చాలా బాగుంటుంది. అండ్ మా ఫ్యాకల్టీ కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంటుంది. నా పేరు వెంకటేష్, మా చిన్నార్ల.
జడ్చల్ మండల్, మామ్నాడ్ డిస్టిక్. నేను టాపర్స్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడం వల్ల మొన్న విడుదలైన కానిస్టేబుల్ పరీక్షలో టీఎస్ఎస్పీ పోస్ట్ను సాధించాను. ఇక్కడ ఫ్యాకల్టీ, ఇక్కడ ఇన్స్టిట్యూట్ మనకు బాగా యూజ్ అయింది. బాగా సార్ వాళ్ళు బాగా ఎలాంటి డౌట్స్ ఉన్నా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ టు టాపర్స్. Hi friends, myself I am Aisha. Recently released in constable notification, I have selected as a state first ranker in transport constable. By this, due to the inspiration of my parents and Toppers Institute, which behind my success, we have a very good faculty, experienced faculty in Toppers Institute. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నితిన్ చంద్రగౌడ్. రీసెంట్గా రిలీజ్ అయిన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో నాకు ఎక్సైజ్ కానిస్టేబుల్గా జాబ్ వచ్చింది ఫ్రమ్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. నాకు ఈ జాబ్ రానికి ముఖ్యమైన కారణం నేను టాపర్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం. టాపర్స్ ఇన్స్టిట్యూట్లో ఫెసిలిటీస్, గ్రౌండ్, ఎవ్రీడే టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు ఇలా పెట్టడం వల్ల నాకు బాగా హెల్ప్ అయ్యి ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేయగలిగా. నా పేరు భరత్ రెడ్డి. నేను మేడ్చల్ మల్కాజ్గిరి పీసీ రిజల్ట్స్ వచ్చినాయి కదా, అందులో నేను జాబ్ కొట్టిన సివిల్ దాంట్లో. మన టాపర్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ తీసుకున్నాను. సో ఆ ఫ్యాకల్టీ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ చాలా నాకు యూజ్ అయింది. మన ఫ్యాకల్టీ చాలా ప్రొవైడ్ చేశారు. స్టడీ హాల్స్ కానీ, డైలీ టెస్ట్ కానీ అండ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ ప్రొవైడ్ చేశారు. చాలా మంచి మార్క్స్ వచ్చినాయి ఆ డైలీ టెస్ట్లో. ఇట్లా యూజ్ అయింది ఎగ్జామ్కి. హలో ఎవ్రీవన్, నా పేరు హిమబిందు. నేను సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. 104 మార్క్స్ వచ్చినాయి రాచకొండ పోలీస్ స్టేషన్కి. టాపర్స్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. 2-3 మంత్స్ ముందే జాయిన్ అయ్యాను. చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. స్పెషల్గా అథమెటిక్స్ కోచింగ్. నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, అయినా మ్యాథ్స్ బాగా నేర్పించారు సార్ వాళ్ళు. కంటిన్యూస్గా డైలీ టెస్ట్లు పెట్టారు. డైలీ ఖచ్చితంగా 40 మార్క్స్ పేపర్ టెస్ట్ పెట్టారు. అండ్ వీక్లీ ట్వైస్ టెస్ట్ పెట్టారు. థర్స్డే ఇంకా సండేస్ కంపల్సరీ టెస్ట్ పెట్టారు. ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. హలో, నా పేరు సుధా. మేము ఎల్బినార్లో ఉంటాము. నేను ఏఆర్ కానిస్టేబుల్ లాగా సెలెక్ట్ అయినా. మా అక్క కూడా ప్రొబిటెడ్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్లో సెలెక్ట్ అయింది. నాకు టాపర్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మా ఫ్యాకల్టీ ది బెస్ట్ ఫ్యాకల్టీ. నా కష్టం ఎంత ఉందో దాంట్లో మా టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ కష్టం కూడా అంతే ఉంది. మా డాడీ కష్టం కూడా అంతే ఉంది. మాకు డైలీ టెస్ట్ ఉండేవి. వీక్లీ టెస్ట్ సపరేట్ జిఎస్ సపరేట్గా పెట్టి, రీజనింగ్ అన్నీ సపరేట్గా పెట్టారు. దానివల్ల మాకు చాలా ఉపయోగపడింది. మా ఫ్యాకల్టీ ఆ టెస్ట్లో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండే. దానికి పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ ఉండే. మార్నింగ్ 7 నుంచి నైట్ 10:30 వరకు మాకు స్టడీ హాల్స్ అవైలబుల్ ఉండే. థ్యాంక్స్ ఫర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్. మైసెల్ఫ్ బానోత్ చిరంజీవి. నాకు బెటాలియన్ జాబ్ వచ్చింది. నేను 2021 టాపర్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. చాలా లో కాస్ట్ ఫీ వల్ల నేను జాయిన్ అయ్యాను. చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్, స్టడీ హాలు, ఫ్యాకల్టీ అన్నీ చాలా బాగుంది. దానివల్ల నేను చాలా సెల్ఫ్ మోటివేషన్ అయ్యాను. అంటే ఎగ్జామ్స్ డైలీ ఎగ్జామ్స్గా అనగా అండ్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ పెట్టడం అండ్ హిస్టరీ సబ్జెక్ట్ కానీ రమేష్ సార్, కడియం సార్ నాకు చాలా ఫ్రెండ్లీగా ఉండి చాలా మోటివేషన్ ఇచ్చి అసలు ఇన్స్టిట్యూట్ అంటే ఏందో, ఆ హిస్టరీ అనే సబ్జెక్ట్ ఏందో నాకు అసలు తెలియదు. నేను యాక్చువల్గా నేను బైపీసీ స్టూడెంట్ని. నాకు అర్థమెటిక్, ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ నాకు బైపీసీలోనే ఉంటుంది. కానీ నాకు ఈ అర్థమెటిక్ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ నాకు సంబంధం లేని సబ్జెక్టులు. కానీ ఈ ఫ్యాకల్టీ వల్ల నేను చాలా ఎక్కువ నేర్చుకున్నాను. ఆ సీనియారిటీ బట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ తోటి, ఈ ఎన్విరాన్మెంటల్ తోటి, స్టడీ హాలు డైలీ అంటే నేను 6:30 నుంచే స్టడీ హాల్ ఓపెన్ కావడం, 10:30 వరకు ఉండడం, అది నాకు చాలా ఉపయోగపడ్డది అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఈ బెటాలియన్ జాబ్ రావడం. హాయ్, నా పేరు గోపీరాజా. నేను హైదరాబాద్లో ఉంటాను. కానిస్టేబుల్ ఏఆర్కి సెలెక్ట్ అయ్యాను. ఇంకా టాపర్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయినాక నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అయింది. ఎందుకంటే ఆ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ వాళ్ళు ఇచ్చిన మనకి కాన్ఫిడెన్స్ కానీ చాలా బాగుంది. మనకి టీచింగ్ ఫ్యాకల్టీతో పాటు వాళ్ళు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ చేస్తాడు. ఎస్పెషల్లీ మన అథమెటిక్స్ అతను బయట మనకి చాలా మోటివేషన్ ఇస్తాడు. లైక్
మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడ లూజ్ కాదు మనం అని ఇచ్చే మోటివేషన్కి. నాట్ ఓన్లీ సబ్జెక్ట్ ఈజ్ వెరీ డీప్ ఇన్ ది సబ్జెక్ట్, బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో కూడా చాలా ఉంది. అపార్ట్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ ఫ్యాకల్టీస్ ఆర్ వెరీ గుడ్ అండ్ మోర్ స్పేషియస్ కంపేర్డ్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. దీస్ ఆర్ బెస్ట్. నా పేరు చంద్రశేఖర్, నేను టాపర్స్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. మా విలేజ్ వచ్చేసి సుద్దాల, యాదాద్రి భువనగిరి డిస్టిక్. నేను టాపర్స్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ తీసుకొని సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. ఫ్యాకల్టీ ఇక్కడ వచ్చేసి బెస్ట్ ఫ్యాకల్టీ ఉంది. డైలీ టెస్ట్ అండ్ కండక్ట్ చేస్తారు అండ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఎన్నో గ్రాండ్ టెస్ట్ రాసి ఈరోజు నేను ఇలా సివిల్ కానిస్టేబుల్ అయ్యాను. అండ్ స్టడీ హాల్స్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ బాగున్నాయి. సో రాబోయే వాళ్ళు ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే టాపర్స్ ఇన్స్టిట్యూట్ రండి. టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ టు టాపర్స్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యోగేష్. నేను రీసెంట్గా రిలీజ్ అయిన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్లో నేను సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. సో మంచి మార్క్స్ రావడానికి కావచ్చు, నేను ఇక్కడ ఇంత క్వాలిఫై అన్ని ఈవెంట్స్లో కానీ మెయిన్స్లో అవడానికి మా ఇన్స్టిట్యూట్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ నాకు ఎంతో హెల్ప్ చేసింది. ఇక్కడ వచ్చే స్పెషాలిటీస్ మనం చూసుకోవచ్చు. డైలీ టెస్ట్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, దాని తర్వాత రెగ్యులర్ వీక్లీ 2 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మనకి. ఆ స్కోర్లో రెగ్యులర్గా మనకు తెలుసు. వీక్లీ మనకు ఒకటి అర్థమవుతుంది మనం ఎంత స్కోర్ ఉంది, లేకపోతే ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలని సార్ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కావచ్చు మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఇక్కడ ప్రతి ఫ్యాకల్టీ కూడా బేసిక్స్ నుంచి మనకి హెల్ప్ చేస్తారు ఈజీగా అర్థమయ్యేటట్టు. సో ఇక్కడ ఎవరైనా ఐడియా లేని వాళ్ళు ఏ కోచింగ్లో జాయిన్ కావాలి, లేకపోతే ఎక్కడ అనేటట్టు మనం ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ వచ్చి వాళ్ళు మనకి ఏమంటారు అంటే జస్ట్ చూడమంటారు 2 days మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఎలా ఉంది ఎన్విరాన్మెంట్, వాళ్ళు చెప్పే టీచింగ్ వాళ్ళు నచ్చితే ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ నా పేరు శ్వేత, నాది నిజామాబాద్ డిస్టిక్. నేను సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. నా మార్క్స్ 122 వచ్చినాయి. అయితే నేను టాపర్స్ ఇన్స్టిట్యూట్ మేడిపల్లిలో కోచింగ్ తీసుకున్నాను. అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ స్టడీ హాల్స్ కానీ చాలా యూజ్ అయ్యాయి మాకు. ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావడం వల్ల మాకు చాలా యూజ్ అయ్యింది. హాయ్ ఎవ్రీవన్, నా పేరు వచ్చేసి నరేష్. మా విలేజ్ వచ్చేసి వెంకటాపూర్. నేను వచ్చేసి మొన్న వచ్చిన ఫలితాలలో ఏఆర్ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను. నేను కోచింగ్ తీసుకుంది వచ్చేసి టాపర్ ఇన్స్టిట్యూట్ మేడిపల్లి. ఇందులో జాయిన్ కావడం వల్ల నాకు మంచి స్కోర్ లభించింది. ఇందులో ఉండే స్టడీ హాల్స్ అండ్ ఫ్యాకల్టీ వల్ల మంచి స్కోర్ సాధించాను. నా పేరు రామకృష్ణ, మాది మేడ్చల్ డిస్టిక్, మండల్ గట్కేసర్, విలేజ్ కొరంల విలేజ్. రీసెంట్గా కానిస్టేబుల్ రిజల్ట్స్ విడుదలైన అందులో నాది ఏఆర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకొకటి మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి టాపర్ ఇన్స్టిట్యూట్. అయితే అందులో చదవడం వల్ల నాకు మార్క్స్ వచ్చేసి 134 స్కోర్ చేశాను. నా పేరు సాయి కృష్ణ, నా వచ్చేసి మక్తా విలేజ్. నేను టాపర్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాను. నాకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ వచ్చింది. టాపర్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాను నేను. నాకు అక్కడ ఫ్యాకల్టీ కానీ సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళు ఎంతో మంచిగా చెప్పారు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు వచ్చేసి భాస్కర్, నాది కాచవాణి సింగారం. నాకు దగ్గరలో ఉన్న టాపర్ ఇన్స్టిట్యూట్లో చదువుకోవడం వల్ల ఈరోజు కానిస్టేబుల్ ఏఆర్ జాబ్ సాధించడం జరిగింది. అందులో నాకు 130 మార్కులు రావడం జరిగింది. ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీస్ వల్ల వాళ్ళు చెప్పిన మాకు టాపర్ ఇన్స్టిట్యూట్లో స్టడీ హాల్స్ కానీ కోచింగ్ కానీ సీనియర్ ఫ్యాకల్టీస్ వల్ల చాలా యూస్ఫుల్ అయినాయి. డైలీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు పెట్టడం వల్ల మాకు ఎగ్జామ్లో అందులో నుంచే బిట్స్ రావడం జరిగింది. దానివల్ల మాకు ఎంతో యూస్ఫుల్ అయ్యింది. థ్యాంక్ యూ టాపర్స్ ఇన్స్టిట్యూట్. నా పేరు కృష్ణ, మాది విలేజ్ దోనూర్, మహబూబ్నగర్ డిస్టిక్. నిన్న విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో నేను ఏఆర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో నాకు 144 మార్క్స్ వచ్చాయి. నేను ఇక్కడ టాపర్స్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా 1 year నుంచి. చాలా బాగా కోచింగ్ చెప్పారు, ఫ్యాకల్టీ చాలా బాగుంది. ఇక్కడ మనకు బేసిక్ నాలెడ్జ్ వచ్చినా కానీ మనం చాలా ఇంప్రూవ్ అవుతాము. డైలీ ఎగ్జామ్స్ కానీ వీక్లీ 2 గ్రాండ్ టెస్ట్లు కానీ చాలా బాగా పెట్టారు. కానీ ఇక్కడ చదువులో కానీ అక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుండే. మాకు ఏం రాకుండా డౌట్లు ఉన్నా సరే కానీ సార్ వాళ్ళని ఏ టైంలో అడిగినా కానీ చాలా బాగా చెప్పేది. మై నేమ్ ఇస్ ప్రేమ్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ రాచకొండ డిస్టిక్ అండ్ ఐ హ్యావ్ గాట్ సెలెక్టెడ్ ఫర్ టీఎస్ఎస్పీ. అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్, ఫస్ట్ ఇంటి నుండి బయటకు వస్తే మనకు కావాల్సినది ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని బయటకు వచ్చినట్టు కావాల్సిన సరైన గైడెన్స్. ఆ గైడెన్స్ అనేది వేరే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఉన్నాయి. బట్ దాంట్లో సరైనది ఏ గైడెన్స్ ఇస్తున్నారో అని థింక్ చేస్తుంటే నాకు టాపర్ ఇన్స్టిట్యూట్ అనిపించింది. అందులో ఉండే ఫ్యాకల్టీ కానీ సార్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రాధిక, మా నిజామాబాద్ డిస్టిక్. మా విలేజ్ వచ్చేసి నాలేశ్వర్.
నాకు సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను నేను. నాకు ముందుగా టాపర్స్ ఇన్స్టిట్యూట్ గురించి తెలియదు, కానీ నేను మా ఫ్రెండ్ ద్వారా నేను వచ్చాను. ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేసి సూపర్. డైలీ టెస్టులు కానీ, థర్స్డే కానీ, సండే కానీ గ్రాండ్ టెస్టులు నిర్వహించేవారు. అండ్ పాలిటీ సార్ కానీ, జోగ్రఫీ సార్ కానీ, ఫిజిక్స్ సార్ కానీ చాలా బాగా చెప్పేవారు. మ్యాక్సిమం బిట్స్ ఇందులోనే కవర్ అయ్యాయి. అండ్ నా విన్నపం ఏంటంటే రాబోయే రోజుల్లో టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా రండి. వచ్చిన తర్వాత మార్కెట్లో ఏ బుక్స్ తీసుకోకుండా సార్ చెప్పిన నోట్స్ ఫాలో చేస్తే కంపల్సరిగా విజయం సాధిస్తారు. అండ్ టాపర్స్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు ధీరావతి ఇందు. నేను మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి వచ్చాను. నేను పీసీ ఏఆర్కి క్వాలిఫై అయ్యాను. నా టాపర్స్ ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాను. గ్రౌండ్ అయినా, క్లాసెస్ అయినా, ఏదైనా అన్నీ బెటర్గానే ఉంటుంది. క్లాసెస్ మార్నింగ్ స్టడీ హాల్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 10:30 వరకు ఉంటుంది. క్లాసెస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అన్ని పాలిటీ అయినా, హిస్టరీ అయినా, సైన్స్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా ఫ్యాకల్టీ అందరూ చాలా బాగా చెప్తారు. ఫీ కూడా తక్కువనే ఉంటుంది. థ్యాంక్ యూ ఎవరి. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్. ఐఎమ్ ఫ్రమ్ బోడుపల్. నేను తెలంగాణ స్టేట్ పోలీస్ బోర్డులో సివిల్ జాబ్ రావడం జరిగింది నాకు. దానికి టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఎంత కృషి చేశారు. ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా మెయిన్ ఏంటంటే ఫ్యాకల్టీ. స్టేట్లో టాప్ ఫ్యాకల్టీ అంతా ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు, టాపర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. ఇంకా మెయిన్ ఏంటంటే స్టడీ హాల్. బయట ఏ ఇన్స్టిట్యూట్ చూసుకునే ఇట్లా కానీ స్టడీ హాల్ ఉండదు. మనం బయట మళ్ళీ సపరేట్ స్టడీ హాల్స్ తీసుకోవాలి, ఫీజు కట్టాలి. ఇక్కడ ఏంటంటే బయట మనం పే చేసిన స్టడీ హాల్ లెక్క సేమ్ అట్నే ఉంటాయి. క్లీనింగ్ కానీ, ఆ వాతావరణం కానీ మెయిన్ కారణం అదే జాబ్ రావడానికి మెయిన్ కారణం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అనురాధ. నేను హైదరాబాద్ డిస్టిక్ నుండి సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళాక వెంకటరెడ్డి సార్ ఫీజు విషయంలో కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే అక్కడ మాకు ఫ్రీగా స్టడీ హాల్స్ ప్రొవైడ్ చేశారు, మెటీరియల్స్ కానీ. అండ్ పొద్దున్న 7 నుంచి 10:30 దాకా స్టడీ హాల్ ఉండేది, అక్కడ చదువుకునే వాళ్ళం. అండ్ ప్రతిరోజు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, డైలీ టెస్ట్లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉండేది. ఫ్యాకల్టీ సార్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆర్ఎన్ చంద్రశేఖర్. నేను రీసెంట్గా విడుదలైన ఎస్ఐ ఫలితాలలో ఏఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. నేను నా సొంత గ్రామం వచ్చేసి రామాపురం, వడ్డపల్లి మండలం, గద్వాల్ జిల్లా. నేను ఇంద్ర ఇద్దరం ఎస్ఐ. నాకు ఏఆర్ఎస్ఐ, నాకు టీఎస్ఎస్పీ ఎస్ఐ వచ్చింది. ఇంకా ముగ్గురు కూడా 100% కానిస్టేబుల్ వస్తుంది. మేము ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇన్స్టిట్యూట్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్తోనే ఉన్నాం. Good morning, one and all. I'm Amrin Nasiha. In recent recruitment 2023, I got selected as Sub Inspector of Police. Prior to the selection, I'm a software employee. I worked at TCS as a data analyst. And coming to the Toppers Institute, this faculty is more encouraging, and these people help me out to maintain my work and maintain my studies at the same time. Everyone over here is encouraging, and mainly the environment.